కొత్తగా కొలువుదీరిన 18వ లోక్సభకు స్పీకర్ చైర్లో ఎవరు కూర్చుంటారనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. దేశ చరిత్రలో స్పీకర్ ఎన్నిక అనివార్యం కావడం ఇది మూడోసారి. ఎన్డీఏ మద్దతుతో నామినేషన్ వేసిన ఓం బిర్లా, ఇందీ కూటమి అభ్యర్థి కె సురేష్ ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరించే అవకాశాలున్నాయనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార ఎన్డీఏకు మెజారిటీ ఉన్న సంప్రదాయం ప్రకారం స్పీకర్ పదవి ఏకగ్రీవం చేయలేకపోయింది. డిప్యూటీ స్పీకర్ పోస్టుకు పట్టుబట్టిన విపక్ష ఇందీ కూటమి ఆ పోస్టుపై ఎన్డీఏ నుంచి స్పష్టత రాకపోయేసరికి స్పీకర్ రేసులో అభ్యర్థిని పోటీకి దించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ, జేడీయూలు కూడా తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. టీడీపీకి 16 మంది, జేడీయూకి 12 మంది ఎంపీలున్నారు. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. ఈ లెక్కన చూస్తే మెజారిటీ 272 ఉన్నవారిదే విజయం. అయితే రాయ్బరేలీ, వైనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ వైనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆమోదం పొందడంతో ప్రస్తుతం ఎంపీల సంఖ్య 542గా ఉంది. ఈ 542 మందిలోనూ 7 ఇంకా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందులో ప్రతిపక్షాలకు చెందిన 5 ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన శశి థరూర్, టీఎంసీకి చెందిన శత్రుఘ్న సిన్హా వంటి కీలక నేతలు ఇంకా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. 2 ఇండిపెండెంట్లు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. లోక్సభ 11 గంటలకు ప్రారంభం కాగానే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది కాబట్టి మిగిలిన 7 ఓటు వేసే అవకాశం ఉండదు. దీంతో ఓటు వేసే ఎంపీల సంఖ్య 535గా ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 268 కానుంది. ఎన్డీఏ కూటమి బలం 293. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఎన్డీఏ యత్నాలు చేస్తోంది. అంతేకాదు ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరింది బీజేపీ. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలున్నారు. దీంతో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్లయింది. ఇండియా కూటమికి 233 ఎంపీలుంటే ఇతర పార్టీలకు చెందిన వారు, ఇతరులు కలిపి మరో 17 మంది ఎంపీలున్నారు. ఇందులోనూ వైనాడు స్థానం ఖాళీ కావడం, విపక్షాల కూటమిలో 5 ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో ఆ బలం 227కు పరిమితమైంది. ఈ లెక్కను చూస్తే ఓం బిర్లా మరోసారి స్పీకర్ చైర్లో కూర్చోవడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఏదో అద్భుతం జరగకపోదా అన్నట్లు పావులు కదుపుతోంది విపక్షాల ఇండియా కూటమి. వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇవ్వనుండడంతో మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లపై ఇండీ కూటమి ఆశలు పెట్టుకుంది. అయితే వీరిలో 13 మందిలో 2 ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో వీరి సంఖ్య కేవలం 11గా ఉంది. ఈ 11 మందితో పాటు టీడీపీ, జేడీయూ ఎంపీల క్రాస్ ఓటింగ్పై ఇండియా ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది. ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తీరుపై మండిపడుతోంది. చివరి నిమిషంలో కె సురేష్ చేత కాంగ్రెస్ నామినేషన్ వేయించడంపై మండిపడింది. ఈ నిర్ణయానికి ముందు తమను కనీసం సంప్రదించలేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ ఏకపక్షంగా స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. దీంతో టీఎంసీని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్. ఖర్గే అధ్యక్షతన జరిగిన విపక్ష నేతల సమావేశంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. అభిషేక్తో రాహుల్ గాంధీ విడిగా మాట్లాడారు. అయితే స్పీకర్ ఎన్నికకు జరిగే ఓటింగ్లో టీఎంసీ ఎంపీలు పాల్గొంటారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇండియా కూటమి పక్షాలు రకరకాల ఎత్తుగడలు వేస్తుండడంతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది బీజేపీ. ఎందుకైనా మంచిదని వైసీపీ వంటి తటస్థ పార్టీలను మద్దతు అడుగుతోంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సంప్రదాయంలో భాగంగా అధికార పక్షం అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే వైసీపీని కూడా సపోర్ట్ అడిగింది బీజేపీ. అందుకు సరైనది వైసీపీ. తన ప్రత్యర్థి అయిన టీడీపీ ఎన్డీఏలో ఉండడంతో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందన్న సస్పెన్స్ కొనసాగింది. ఈ ఉత్కంఠకు తెరదించింది వైసీపీ. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండోసారి ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించిన ఎన్డీఏ ఏకగ్రీవం కోసం ఇండియా కూటమి నేతల్ని సంప్రదించింది. ముందు మద్దతు ఇస్తామన్న ఇండియా కూటమి ఓ మెలిక పెట్టింది. దశాబ్దాల సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. స్పీకర్ ఎంపిక ఏకగ్రీవానికి ఓకే గానీ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని కండిషన్ పెట్టింది. దీనికి ఎన్డీఏ నేతలు అంగీకరించలేదు. దీంతో లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో స్పీకర్ పదవికి ఓం బిర్లా, కె సురేష్ తలపడుతున్నారు. వీరిద్దరిలో విజయం ఎవరిని వరించనుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.